రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ కార్పొరేషన్ 1 భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పసునూరి భిక్షపతిచారి మరియు ప్రధాన కార్యదర్శులు ధ్యాసాని తిరుపతి రెడ్డి, ఇంద్రావత్ రవినాయక్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ మరియు రంగారెడ్డి జిల్లా బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు మీర్పేట్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మీర్పేట్ బీజేపీ కార్యాలయం వద్ద మరియు వివిధ డివిజన్లలో జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ పూజ మరియు విశ్వకర్మ జయంతిని కార్మికుల దినోత్సవంగా మీర్పేట్ మున్సిపల్ కార్మికులకు శాల్వాతో మరియు పూలతో సత్కరించి సన్మానం చేయడం జరిగింది. అనంతరం మీర్పేట్ చౌరస్తాలో మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ 75వ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు. శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ మహేశ్వరం నియోజకవర్గంలో మోడీ పుట్టినరోజు సందర్భంగా చాలా మంది మహిళలు, యువకులు పార్టీలకు అతీతంగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని వారందరికీ శ్రీరాములు యాదవ్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు నీలా రవినాయక్, కీసర హరినాథ్ రెడ్డి, కీసర కృష్ణారెడ్డి, కిషోర్, కుందనం లతశ్రీ, కాసోజు అర్పితాచారి, హరితారెడ్డి, స్వప్న, వెంకట్రెడ్డి, పోలే రాజు, చీలంపల్లి రాజశేఖర్, వేణుగోపాల్ రెడ్డి, బీజేవైఎం యువ నాయకులు కార్తిక్ సాగర్, మన్నెం రవీందర్ రెడ్డి, బొంత కృష్ణ, లిక్కి కృష్ణారెడ్డి, మధు, అనిల్, శివ మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి 75 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా నిజంగా కూడా ఆయన పేరు మీద చాలామంది బ్లడ్ ఇవ్వడం ఈరోజు మా కాన్సెన్స్ వైజ్గా ఎక్కడ పోయినా ఈరోజు ఇక్కడ మీర్పేటని దాదాపు 40 మంది ఇప్పటివరకు అయ్యారంటే, అదేవిధంగా సరునారు జిల్లాలు కూడా ఈ విధంగా కాన్సెన్స్ ప్రతి డివిజన్లో బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అది జిల్లా వ్యాప్తంగా మొత్తం ఇస్తుంది, మా జిల్లాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారు. నిజంగా కూడా నరేంద్ర మోడీ గారు బాగుండాలని, దేశానికి సేవలు అందియాలని, నిజంగా 75 సంవత్సరాలు వచ్చినా ఇలా ఒక యువకునిలాగా మనకు సేవ చేసి పెడుతుంది. కాబట్టి ఆ భగవంతుడు అమ్మవారి ఆశీర్వాదం ఉండి దేశాన్ని ఇంకా మేలు చేసే విధంగా మనందరికీ నిజంగా కరోనా టైంలో ఎంతో ఆదుకొని మనందరి ప్రాణాలు కాపాడిన ఒక దేవుడు. నిజంగా కూడా మనకు ఆ రోజులో చాలామంది అనుకోరు అదిగో ఇక చనిపోతాడు, ఇక మొత్తం ఓరు ముఖాలు వాళ్ళు చూసుకుంటానే ఉన్న రోజున నరేంద్ర మోడీ గారు కరోనా టీకా ఇచ్చి ఇలా దేశ ప్రజలని కాపాడిందంటే ఆ భగవంతుడు ఆయనకు ఆశీస్సులు ఇచ్చి నుండి నూరేళ్ళని ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా సెప్టెంబర్ 17 తెలంగాణకు ఈరోజు విమోచనం. ఈ విమోచనలో ఈరోజు రాజనరసింహ గారు రావడం మన దగ్గరికి చాలా సంతోషకరం. మన ప్రాంతంలో ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ఇంకా కూడా మనకు ఆ ఫలాలు అందడం లేదు. ఆ ఫలాలు అందే విధంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో ఫలాలు అందే విధంగా ముందుకు తీసుకెళ్తాం. రజాకాలు ఏ విధంగా హింస ఇచ్చినామని ఆ రోజు మనం చూడలే, కానీ అంతకంటే ఎక్కువ హింసిస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. మాటలు చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఈ కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా చెప్తున్నాం, సూటిగా అడుగుతున్నాం, మహిళలకు ఇచ్చిన హామీలు ఏమైనా అడుగుతున్నాం, రైతులకు ఇచ్చిన హామీలు ఏమైతే అడుగుతున్నాం, కులం బంగారం ఇస్తున్న హామీలు ఏమైతే అడుగుతున్నాం. ఏ రోడ్డు పోయినా ఖరాబ్ ఉంది, ఎక్కడ పోయినా ఖరాబ్ ఉంది. నిజంగా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదు. ఈ కాంగ్రెస్ పార్టీకి నిజంగా కూడా ఈ సందర్భంగా చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా నాయన మీరు మేలుకోండి, ప్రజలు చాలా ఇబ్బందులు, ప్రజలకు ఏ విధంగా అనుగుణంగా మీరు మాటలు ఇచ్చిరో ఆ కోరికలను నెరవేరే విధంగా కాంగ్రెస్ పార్టీ చేయాల్సిందిగా కోరుకుంటాం. ఎందుకంటే అనేక హామీలు ఇచ్చి లేని ఆశలు పెట్టి ఇవాళ చెప్తున్నారు దొంగలాగా చూస్తూ మనని చెప్పులు ఎత్తుకోపోతున్నట్టు. అంటే మనకు హామీలు ఇష్టం తెలియదా? నరేంద్ర మోడీ గారు ఇది 3వ టర్మ్ చేస్తే ఎక్కడైనా చిన్న పొరపాటు జరుగుతుందా? ఒక్కసారి దూరదృష్టితో ఆలోచించి ఈ తెలంగాణ ప్రజలను కాపాడాల్సిన. ఈరోజు ముఖ్యంగా ఎంతో పవిత్రమైన దినం. ఎందుకంటే ముఖ్యంగా ఈ విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ జయంతి మరియు మన తెలంగాణ రాష్ట్రానికి విమోచన దినోత్సవం. అందరికీ స్వతంత్రం వస్తే మనకు మాత్రం సెప్టెంబర్ 17 రజాకార్ల పాలన నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనకు తెలంగాణ విముక్తి కలిగించిన రోజు ముఖ్యంగా తెలంగాణ విమోచన దినోత్సవం. మరియు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న గౌరవ
మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ భారతదేశాన్ని మూడో స్థానానికి తీసుకెళ్ళి నిరంతరం 16 గంటలు పనిచేసి 25 సంవత్సరాలుగా మనకు నిరంతరంగా పనిచేస్తూ ఈ భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. అలాంటి ఈ ముగ్గురు మహనీయుల రోజు ఈ రోజు కాబట్టి ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జిల్లా శాఖ పిలుపు మేరకు మీర్పేట్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉదయాన్నే మేమందరము మా డివిజన్లలో తెలంగాణ విమోచన దినోత్సవ జెండాను ఎగరేసాము. మరియు అదేవిధంగా ఏదైతే అందరూ మే 1న కార్మిక దినోత్సవం అంటారు, కానీ ఈ విశ్వాన్ని సృష్టించిన విశ్వకర్మ పుట్టినరోజు నాడే విశ్వకర్మ జయంతి రోజే కార్మిక దినోత్సవంగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది కాబట్టి ఈరోజు కార్మికుల దినోత్సవం కావున ఇందాకనే భారతీయ జనతా పార్టీ ఆఫీస్ వద్ద విశ్వకర్మ జయంతి పూజ చేసుకొని మీర్పేట్ మున్సిపల్ కార్మికులకు ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. ఎందుకంటే స్వచ్ఛ భారత్ పేరు మీద ఈ మీర్పేట్ కార్పొరేషన్లో ఉదయం 5 గంటలకు లేచి ఈ మీర్పేట్ నగరాన్ని మొత్తం స్వచ్ఛందంగా తీర్చిదిద్దే కార్మికులకు సగర్వంగా సన్మానించుకోవడం మాకందరికీ ఎంతో ఆనందకరమైన విషయం. అలాంటి కార్మికులకు సన్మానించుకున్నాం. మరియు అదేవిధంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఈ దేశ సరిహద్దుకు ఎవరైతే కాపలాదారు కాస్తున్న సైనికులకు వారికి రక్తదానము అండగా కొద్ది మాతో సహకారం అయినంత వరకు ఈరోజు నరేంద్ర మోడీ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రక్తదాన శిబిరానికి బీజేఎం యువ నాయకులతోటి మీర్పేట్ మున్సిపల్ స్టాఫ్ తోటి ఇక్కడ దాదాపు సుమారుగా అన్ని కులాల అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులు మోడీ గారి అభిమానులు అందరూ కలిసి స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ పుట్టిన సందర్భంగా వారందరూ రక్తదానం చేయడం జరిగింది. వారికి అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇదే విధంగా ఈ యొక్క రక్తాన్ని దేశం కొరకు బార్డర్లో ఉన్న సైనికులకు వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు అర్పించి మన దేశాన్ని కాపాడుతున్నారు కాబట్టి వారి అందరికీ రక్తదానం అక్కడికి పంపిస్తామని తెలియజేస్తున్నాము. మరియు అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ఈ తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం గత ఉన్న ప్రభుత్వం బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ అధికారంలో రాకముందుకు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చేస్తాము అని చెప్పిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎందుకంటే భయపడి ఈరోజు పారిపోయింది. ఎందుకంటే రజాకారులు కలిగి ఉన్న పార్టీ ఎంఐఎం పార్టీతో అప్పుడున్న బీఆర్ఎస్ ఇప్పుడున్న కాంగ్రెస్ దోసిగట్టి వాళ్ళకు భయపడి ఈ విమోచన దినోత్సవం చేయడం లేదు. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో, మా అధ్యక్షుడు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో పిల్లల గ్రామంలో ఇక్కడ జరుపుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఒకటే రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుందని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన మా మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ నాయకులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, బీజేఎం నాయకులకు, మీడియా మిత్రులకు, మరియు ఇక్కడ రక్తదాన శిబిరానికి వచ్చిన బ్లడ్ బ్యాంక్ వాసులకు, మరియు రక్తం ఇస్తున్న వారందరికీ పేరు పేరున అందరికీ శిరస్సు నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నా పేరు వ్యాసాని తిరుపతి రెడ్డి. నేను మీర్పేట్ కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి. అలాగే ముందుగా మన తెలంగాణ ప్రజలకు అలాగే మన భారతదేశ ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, అలాగే భారతదేశం ప్రధాని మన భారతరత్న మన యుగ పురుషుడు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన మన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ మీర్పేట్ కార్పొరేషన్ పరిధిలో మీర్పేట్ చౌరస్తా దగ్గర భిక్షపతి చారి అధ్యక్షుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, సామూహిక రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరం మన నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా 75కు తక్కువ కాకుండా 75కు మించే విధంగా ఈరోజు మా భారతీయ జనతా పార్టీ సైనికులు, కార్యకర్తలు అందరూ స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క రక్తాన్ని దానం చేస్తూ మనం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్న మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మన తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవం
ఈ యొక్క ప్రభుత్వం అధికారికంగా చేయకుండా తాత్సాయం చేస్తుంది. మన కేంద్ర ప్రభుత్వం మన రక్షణ మంత్రి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించినందుకు మా తెలంగాణ ప్రజలు ఎప్పుడూ భారతీయ జనతా పార్టీకి రుణపడి ఉంటాము. రాబోయే కాలంలో తెలంగాణలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అధికారికంగా అంగరంగ వైభవంగా తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై బోలో భారత్ మాతాకి. నా పేరు ఇంద్రావతి రవినాయక్, మీర్పేట్ జనరల్ సెక్రటరీ. ఈరోజు మన 17వ తారీఖు మన తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు ఎంతో విశిష్టమైన రోజు. మరి ఈ రోజులలో ఈరోజు మన తెలంగాణ విమోచన దినోత్సవం ఒకటి, మరి విశ్వకర్మ జయంతి మరియు ఒకటి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మరి తెలంగాణ విమోచన దినోత్సవం జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అలాగే విశ్వకర్మ జయంతి సందర్భంగా మరి ఈరోజు విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరిగింది. అలాగే మన నరేంద్ర మోడీ గారి 75వ సంవత్సర జన్మదిన సందర్భంగా మినిమం 75 మందితో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ తెలంగాణ ప్రజలకి అందరికీ కూడా మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు.